నమస్కారము. ఈ రోజు మనం చిన్నపిల్లల నీతి కథలలో కుందేలు ఉపాయం అనే కథ గురించి తెలుసుకుందాము. ఒక అడవిలో ఒక సరస్సు ఉండేది. దాని మధ్యలో చిన్న దీవి ఉండేది. ఆ దీవిలో రకరకాల పండ్ల చెట్లు ఉండేవి. ఆ పండ్లను తినాలని చాలా జంతువులకు ఆశగా ఉండేది, కానీ అక్కడకు వెళ్ళటానికి ఏవి సాహసించేవి కావు. ఎందుకంటే ఆ సరస్సు నిండా ముసళ్ళు ఉండేవి. ఒకరోజు దాహం తీర్చుకొనటానికి సరస్సు దగ్గరికి వచ్చిన కుందేలుకు దీవిలోని పండ్లను చూసి నోరూరింది. ఎలాగైనా సరే ఒక్కసారి అక్కడికి వెళ్లి కడుపు నిండా పండ్లు తినాలనే కోరిక కలిగింది కుందేలుకు. ఆ రాత్రంతా బాగా ఆలోచిస్తే దానికి ఒక మంచి ఉపాయం తట్టింది. అది ఏమిటంటే, మరునాడు ఉదయాన్నే సరస్సు దగ్గరికి వెళ్లి ముసళ్లను ఒడ్డుకు రమ్మంటూ కేకలు పెట్టింది. మమ్మల్ని బయటకు రమ్మనే ధైర్యం ఎవరికుందబ్బా అనుకుంటూ అవి బయటికి వచ్చాయి. మీకో శుభవార్త చెబుదామని పరిగెత్తుకుంటూ ఇలా వచ్చాను అని అంది కుందేలు. మన మృగరాజు గారు అడవిలోని జంతువులన్నింటికీ విందు భోజనం ఏర్పాటు చేసి బహుమతులు కూడా ఇవ్వాలనుకుంటున్నారు. అందుకని మిమ్మల్ని లెక్క పెట్టే పని నాకు అప్పగించారు. మీరు నన్ను ఏమీ చేయకుండా ఉంటే లెక్కపెట్టి రాజుగారికి విన్నవిస్తాను అని ఎంతో వినయంగా అంది. మమ్మల్ని నువ్వెలా లెక్క పెడతావు అని అనుమానంగా అడిగిందో ముసలి. మీరందరూ ఒక వరుసగా ఉంటే లెక్క పెట్టేస్తాను అని అంది కుందేలు. అది చెప్పినట్టుగానే చేశాయి ముసళ్ళు. వాటి వరుస సరస్సు ఒడ్డు నుంచి దీవి వరకు ఉంది. కుందేలు వాటి మీద నుంచి దీవికి చేరుకొని చక్కగా తనకిష్టమైనటువంటి పండ్లు కడుపు నిండా తిని వచ్చింది. ఎప్పుడో వెళ్ళిన దానివి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచిందో ముసలి. మీరెందరూ ఉన్నారో లెక్క ఖచ్చితంగా తేలక అవస్థ పడుతున్నాను. ఒక్కసారి మళ్లీ నిలబడితే ఈసారి సరిగ్గా లెక్క పెడతాను అంది కుందేలు. దాని మాట ప్రకారం మళ్లీ వరుసగా నిలబడ్డాయి మొసళ్ళు. తన ఉపాయంతో కడుపు నిండుగా పండ్లు దుంపలు తిన్న కుందేలు వాటి మీద నుంచి చెంగున దూకుతూ సరస్సు నుంచి బయటపడింది. విన్నారు కదా కుందేలు ఉపాయం అనే చిన్న కథను. మరికొన్ని నీతి కథలు మనం వచ్చే వీడియోలో విందాము.